వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్ని మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం. ఈ రోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు. మీరు అరిచి సినిమాలు సరదా నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా, మీకు సినిమాలకి రావాలన్న రోడ్లు ఉండాలి కదా. అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి. డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం? వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా? మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి, ఒక సమర్థత ఉండాలి. దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మీకు ఈరోజు మాటిస్తున్నా, నేను 2017లో చెప్పినప్పుడు మాట ఇచ్చాం, వెనక్కి వెళ్ళాం, నిలబడ్డాం. అలాగే ఈ రోజున ఇంకో మాట ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కానీ, కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ, మన మంత్రివర్గ సహచరులు కానీ, ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే మాట ఇస్తున్నా. ఇక్కడికి ఈరోజు వచ్చి ఈ రోడ్ల కోసమే రాలేదు నేను. మీ కష్టాలు తెలియాలి, మీ బాధలు తెలియాలి. నేనున్నా ఈ రోజున. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి, ఇది నేను ఒక 5 సంవత్సరాలు చెప్పట్లా, వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుందో అనేది నేను 3 పర్యాయాలు